బాలకృష్ణ గారు, రాజా గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చారు. మేడం రత్నప్రభ గారు, విద్యాసాగర్ గారు, ఇంకా చాలామంది, ఐఆర్ఎస్ సౌభాగ్యరావు గారు వగైరా, వినోద్ కుమార్ గారు ఐఎఫ్ఎస్, మా ట్రస్ట్ ప్రెసిడెంట్ రత్నం గారు, రాజా గారు, విష్ణుమూర్తి వగైరా, సర్వయ్య గారు, శంకర్ గారు, ఇంకా అనేక ధర్మరాజు గారు అందరూ వచ్చారు. ఇంకో విషయం చెప్పేసి నేను ముగిస్తున్నా. ప్రసాద్ రావు గారిని ఐ రియల్లీ అప్రిషియేట్. ఆయనకి తిరస్కరించి నమస్కారం పెడుతున్నాను. ఎందుకని అంటే ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజా గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ the same time, of course, they have their own interest. But you have seen as they were well, managed well, and we wish you all the best. And we would like to see you not only the deputy coach leader, to be the leader of the డిపార్ట్మెంట్ నుంచి ఆయన కూడా విఆర్ఎస్ తీసుకొని కొంచెం ఆయన కూడా సర్వీస్ చేస్తున్నారు. టీవీ పెట్టి మన స్నేహ ఈ యొక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన కేకే రాజా గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలు కాకి మాధవరావు గారు, అదేవిధంగా జడ్జి గారు, మా నాయకులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నాయకులు మైదర్ గారు, ఎందుకంటే ఆయనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మా అందరికీ నాయకుడు, ఆయన ఇక్కడే ఉన్నారు, మైదర్ గారికి. అదేవిధంగా సో ఎన్నో దేశాల్లో తిరిగేసేసి ఎన్నో పార్లమెంట్ని అబ్జర్వ్ చేసిన మా సార్కి, సో అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి, విద్యాసాగర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున ఆయన గెలిచిన వెంటనే మాకు ఒక పదవి పోయింది. కొలీగ్ అని అనుకునే వాళ్ళం, ఇప్పుడు కొలీగ్ అనే అదృష్టం లేదు మాకు, ఎంపీ అనాలి ఇప్పుడు. సో కొలీగ్ అనే పదవి పోయింది మాకు, కొత్త పదవి ఎంపీ అనే పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన మర్చిపోయే గుణం కాదు ఆయనది. చాలామంది ఏంటంటే మర్చిపోతూ ఉంటారు. ఉద్యోగం వచ్చిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు మర్చిపోతూ ఉంటారు. ఆ గుణం ఆయనకు లేదు. ఆయన ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, పెద్ద చిన్న అందరూ కూడా ఆయనతోనే ఉండి వారికి ఏ అవసరం వచ్చినా సరే తనే చూసేవాడు. సో అంత ఎఫెక్షన్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని, ఫెస్టివల్ వచ్చిందంటే వారికి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చే వ్యక్తి ప్రసాదరావు. అంటే ఆయన గతాన్ని మర్చిపోకుండా పనిచేస్తూ వచ్చిన వ్యక్తి ప్రసాదరావు గారు. అదేవిధంగా డిపార్ట్మెంట్లో కూడా సక్సెస్ఫుల్ ఆఫీసర్, ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది లేకుండా సక్సెస్ఫుల్గా చేసుకొచ్చారు. దీంతో పాటుగా ఈయనకు తోడు ఇంకొక హీరో ఉన్నాడు. అసలు ఆ హీరో వచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ రాధే వచ్చాడా? రాధే రాలేదు. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి బిజినెస్లోకి అడుగుపెట్టిన రాధే సన్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ చేయడానికి ముందు ఫ్రీగా వేరే ఆర్గనైజేషన్లో కూడా పనిచేసాడు. తాను ఫ్రీగా పనిచేసి నేర్చుకున్న తర్వాత బిజినెస్లోకి వచ్చి సక్సెస్ఫుల్గా బిజినెస్ కన్స్ట్రక్షన్ కంపెనీని సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నారు. ఆ సక్సెసే కాకుండా ఈయన గెలుపుకు కూడా రాధయ్య సో 100కు 100% కూడా మార్కులు కూడా రాధయ్యకి కూడా ఇవ్వాలి. రాబోయే కాలంలో బిజినెస్ ఏ విధంగా అయితే మొదలుపెట్టారో రాజకీయ వ్యవస్థను కూడా ఆ కుటుంబం నుంచి మొదలు పెడతారనేసి నమ్మకం నాకు ఉంది. సో దీంతో పాటుగా ఏదైతే వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోలేదో అదేవిధంగా జాతిని కూడా మర్చిపోయే గుణం ఆయనకు లేదు. డిపార్ట్మెంట్లో కానీ, సొసైటీలో కానీ ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా సరే అడిగిన వెంటనే తప్పనిసరిగా తను అనుకున్న దాన్ని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఇందాక చాలామంది చెప్పారు, మేమేదో తక్కువ అనుకుంటే ఆయన ఎక్కువ ఇచ్చారని. మనసు మంచిదైనప్పుడు ఎంతైనా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతటి గొప్ప మనసు ఆయనకి భగవంతుడు ఇచ్చారు. వారి పేరెంట్స్కి ఎందుకంటే ఇది సమయం, వారి పేరెంట్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి రత్నాన్ని మనకి సొసైటీకి ఇచ్చినందుకు
ధన్యవాదాలు చెప్పాలి. ఇక రాజకీయంగా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాం. ఎలక్షన్ టైంలో కూడా గెలిచిన తర్వాత మినిస్టర్ ఎలాగూ అనేది కూడా మాట్లాడుకోవటం కూడా జరిగింది. ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీకి ఛాన్స్ వస్తే నీకు కూడా ఛాన్స్ వస్తుంది అనేసి కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో మినిస్టర్ పదవి రాకపోయినప్పటికి కూడా, ఎందుకంటే ప్రసాదరావు గారిని అంత బాగా నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అంత ఇన్సూరెన్స్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అంత ఇన్సూరెన్స్ ఇచ్చాడు కాబట్టి తప్పనిసరిగా ఒక స్టేట్ మినిస్టర్ కనీసం వస్తుందనేసి ఆశించాము. అది రాబోయే కాలంలో వస్తుందనేసేసి, ఎందుకంటే ఆశాజీవి కాబట్టి మనిషి, తప్పనిసరిగా వస్తుందనేసేసి మేము అనుకుంటున్నాం. మీరు కనుక మినిస్టర్ అయిన తర్వాత ఇటు ఎంపీగా మర్చిపోరు. అంబేద్కర్ గారు చెప్పారు లోన్లు, ఎస్సీలకు లోన్లు రావనేసేసి. ఇది యథార్థమే, దానిలో డౌట్ ఏం లేదు. ఫైనాన్షియల్గా ఈ జాతి ఏ విధంగా డెవలప్ అయితే బాగుంటుందో, దానికి బ్యాంక్స్ని ఏ విధంగా ఆ కమిటీస్, ఏదైతే కమిటీస్లో బ్యాంకింగ్ కమిటీస్లో ఉండగలిగితే సో తప్పనిసరిగా ఈ జాతికి చాలా మేలు జరుగుతుంది. సో ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరు కేకే రాజా గారికి, బాలకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రాబోయే కాలంలో మినిస్టర్గా చూడాలనేసి కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫంక్షన్. అగైన్ నేను చాలా ఇష్టంగా కొద్దిమందిని ఇష్టపడతాను, గౌరవిస్తాను. వాళ్ళల్లో ప్రసాదరావు గారు ఒకరు. ఎందుకు ఇష్టపడతానంటే ఫస్ట్ కారణం ఏంటంటే బిజినెస్ని కూడా ప్రిన్సిపుల్డ్గా, ఫెయిర్గా, న్యాయంగా చేయొచ్చు, సంపాదించు, మ్యానిపులేట్ చేయకుండా అని ఒక ఎగ్జాంపుల్ ప్రసాదరావు గారు ఇచ్చాడు. ఆయన అందరిలాగా మ్యానిపులేట్ చేసో కరప్ట్ చేసేయరు. ఫెయిరు, న్యాయం అంటే మీనింగ్ ఏంటంటే నాకు చెందంది నేను ఆశించను, నాకు ఎంతవరకు చెందద్దో అదే నేను తీసుకుంటాను, ఎవరికైతే ఏది చెందాలో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత నాదని నమ్మిన వ్యక్తి ప్రసాదరావు గారు. ఫ్యామిలీ పరంగా సక్సెస్ఫుల్. నేను ఆయన రిక్వెస్ట్ చేసేది పార్లమెంట్కి వెళ్ళేదో మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయమని అడగదలుచుకోలేదు కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా ఇక్కడ మాట్లాడారు. లతారాజా ఫౌండేషన్ మరియు బాలకృష్ణ గారు ఆర్గనైజేషన్, పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైనది. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రసాదరావు గారిని చూస్తుంటే నాకు 007 సినిమా వస్తుంది. ఏజెంట్ సినిమాలో కత్తి ఉంటుంది, గన్ ఉంటుంది, బాణం ఉంటుంది, లేని ఆయుధం ఉంటుంది. మొత్తం శరీరంలోనే తనకు కావాల్సినటువంటి ఆయుధం అంటే ఏ సందర్భంలో ఏ ఆయుధం అవసరం అవుతుందో తెలియదు కాబట్టి అన్ని ఆయుధాలను కూడా శరీరంలో పెట్టుకుని వెళ్తుంది. ఇందాక రాజాగారు చెప్పినట్టుగా ఇట్లా అన్నారు కదా, అవి ఆయుధాలు. ఆయుధాలను ప్రయోగించడం అందరూ చేయలేరు, కొద్దిమంది చేయరు. మనం ఒక ఆట చూసామనుకోండి, క్రికెట్ ఆట పెద్దగా తెలియదు, కానీ ఎప్పుడన్నా చూసినప్పుడు ఒక బాల్ వస్తుంటే ఆ బాల్ బ్యాట్తో లైట్గా ఒక మూమెంట్ సైడ్ కొట్టారు, అది 6 అవుతుంది. ఇంకొక ఆటగాడు చాలా కష్టపడి 6 కొట్టాలనో 4 కొట్టాలనో కొడతాడు, బౌలర్. అయితే టెక్నిక్ ఇక్కడ ఆటగాడికి ఆటలో మెడుకు ఉండడం, ఆ టెక్నిక్ తెలిసి ఉండడం అతి ముఖ్యమైనది. ఆ మెడుకుల్లో ప్రసాదరావు గారు ఆర్తేరిని దిట్టని మనం అందరం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తాం. రాజకీయాల్లో మనం గమనిస్తుంటాం, పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయంలో ఎదగడానికి, సక్సెస్ అవ్వడానికి పోరాటాలు చేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక బ్యాట్స్మెన్ బాల్ని ఎలా కొట్టారో ప్రసాదరావు గారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎప్పుడు ఎంటర్ అయ్యాడో తెలియదు, సక్సెస్ఫుల్. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అంటారు. కావూరు సినిమాలో నాకు ఒక పాట గుర్తొస్తుంది. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి, దారేదైనా ముందుకు సాగాలి, పోటీ ఎంతున్నా గెలుపొందాలి,
చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు విధించుకోవాలి. మరి అందరినీ ఆశ్చర్య చెబుతూనే చేసినటువంటి అసామాన్యుడు మన ప్రసాదరావు గారు. అలాంటి ప్రసాదరావు గారు ఈరోజు ఎంపీ అవ్వడం మనందరికీ ఆదర్శం. చివరిగా ముగించే ముందు ఒక మహనీయుని గుర్తు తీసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారు, ఎంతకాలం జీవించామన్నది గొప్ప కాదు, ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యాన్ని. కానీ ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన ఆయన అన్నట్టు ఆ డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చామన్నది కదా నాయ్, బుల్లెట్ దిగిందా లేదని. అది కరెక్టే. అంటే మనకి ఎంతమందికి ఆయన తెలుసు లేదనేది కాదు విషయం. తనకంటూ ఒక ప్రణాళిక ఉండడం, దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళడం. ఈరోజు చాలామంది ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అక్కడ బిజీగా ఉన్నాం, ఇక్కడ బిజీగా ఉన్నామనో, ఇప్పుడు రాలేమనో, తర్వాత వస్తామనో, రకరకాలుగా రాకపోయేవాడు కూడా ఉంటారు. అలా కాకుండా దీనికి వెంటనే స్పందించడం అనేది, మన అందరము ఒకసారి కలవడానికి ఒక మంచి అవకాశం, మరో అవకాశం ఆయన మనకి ఇచ్చారు. పోతే ఎప్పుడు కూడా మనం అందరం కలవాలి అనుకోగానే ఒక అవకాశం కల్పించడానికి నేను ఉన్నాను కదనే రాజా గారిని చూస్తే నిజంగా నాకు మనకు ఒక ప్లాట్ఫామ్ అంటూ మనం ఎప్పుడు ఎవరు ఏదైనా కానీ కమ్యూనిటీ కోసం చేద్దాము అనగానే నేను ఉన్నాను కదా. ఈరోజు మనకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే ఎంత అనేది కాదు, చేయగలిగినంత చేసామా లేదనేది. ఎప్పుడు కూడా ఎంతెంతో చేయాలనుకున్నా కూడా ఎంతెంతో చేయలేకపోవచ్చు. అట్లని చేయడం మానేయకూడదు. ఎంత చేయగలమో అంత చెయ్యాలి. సో అదే మనలో ప్రతి ఒక్కరూ చేయవలసింది కూడా. పోతే ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన ప్రసాదరావు గారికి శుభ అభినందనలతో పాటు ఓ చిన్న సలహా ఏంటంటే, మీకంటూ మీరు 1-2 ప్రయారిటీస్ పెట్టుకోండి. వాటిని కంటిన్యూస్గా పర్స్యూ చేయండి. అందరము పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళకు కూడా కొంతమందికి చదివే అవకాశాలు లేని వాళ్ళకు చాలా మందికి సారు అన్ని దానాలలో కన్నా విద్యాదానం విన్నా అని చెప్పేసి సారు చేసి చాలా మందికి ఎడ్యుకేషన్ పరంగా చాలా మందిని ప్రోత్సహించి సారు వాళ్ళకి ఆదుకున్న సందర్భాలు నాకు కొన్ని నా దృష్టిలో ఉన్నాయి. సో ఎంపీగా గెలిచి సార్ మీరు అన్నిట్లలో సక్సెస్ అయ్యారు. ఈ విధంగానే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇంత క్రమశిక్షణగా ఒక అధికారిగా యాజ్ వెల్ యాజ్ ఒక 3 months లోపలనే మీకు అవకాశం వస్తే అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారో దాంట్లో మీరు మిగతా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఇలాంటి రంగాన్ని ఎంచుకుంటే మీరు అలాంటి వాళ్ళకు కూడా మీ సూచనలు చేస్తూ నాకు తెలిసి రానున్న 2 లేదా 3 సంవత్సరాలలో ఆ పార్లమెంట్ సెషన్ నుంచి బెస్ట్ పార్లమెంట్ అవార్డు తీసుకుంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది సార్. నాకు ముఖ పరిచయం లేదు అన్నారు, కానీ ప్రసాదరావు గారికి విద్యాసాగర్ గారి నుంచి తెలుసు అనుకుంటాను. ఓ సందర్భంలో పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఒక కామెంట్ పెట్టారు సార్ మీరు. నేనేం పెట్టానంటే, ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకున్న వాళ్ళు వదులుకొని మిగిలిన వాళ్ళకి ఇవ్వాలని నేను పెడితే మీరు దాని గురించి డిఫర్ అయ్యారు. ఆ సందర్భంగా ప్రసాదరావు గారు మీకు తెలుసు. తర్వాత రవికుమార్ గారు మాట్లాడతారు. మళ్ళీ మనం మన ఇంటి పని కొద్దామని చెప్పి అలాంటి ఒక వ్యక్తిగత నిర్ణయం తీసి నేను బయటకు వచ్చాను. నేషనల్ హెల్త్ ఫోర్స్ నుంచి నేను వర్కింగ్ చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే నాకున్న ఒక చిన్న హాబీ ఏంటంటే రియల్ ఎస్టేట్ నేను చిన్నప్పుడు చూసిన క్రమంలో దాంట్లో ఇన్వెస్ట్ చేసిన చాలా పైకి. సో దాంట్లో మనం చాలా తక్కువ మంది ఉన్నారు. ఏంటి ట్రిక్ అని చెప్పి ఎప్పుడు స్టడీ చేస్తుంటాం. ఆ క్రమంలో శాన్షి అనేటువంటి సార్ ప్రాజెక్ట్ చూసినప్పుడు చాలా చేశారు. ఎవరు వీళ్ళు పేరు చూస్తేనే రాధే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, అయితే మారువేసి ఉండాలి, తెలుగులో గట్టిగా కాదు అని చెప్పుకుంటారు. Then I started inquiring. ఇంత మంచి ఇండియన్ అంత మంచి విల్లాస్, అది one of the best villas in the Twin Cities. And the way they sold it also, it was very
different level of business. అంటే ఎక్కువ పరిచయం మా ఇద్దరిని తినటానికి అంటే పక్కనే ఊరు పక్కన ఊరు ఇద్దరం ఇంటర్మీడియట్ చదువుకున్నాం. మా ప్రసాద్ తర్వాత డిగ్రీ చదువుకున్న తర్వాత ఒకసారి సినిమా హాల్లో కలిసి ఒక సినిమా ఫస్ట్ అంటే మ్యాట్ చూసి మళ్ళీ ఫస్ట్ షో కూడా చూసి ఇద్దరం కలిసి అంటే మెమరబుల్ ఈవెంట్ మా ప్రసాద్ తోటి. మా ప్రసాద్ ఇంత ఒడ్డు ఇంత గొప్ప స్థితికి వచ్చినందుకు నేను మా ప్రసాద్కి ధన్యవాదాలు చెబుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. పెద్దలు మాధవరావు గారు, ప్రసాద్ రావు గారు, ఈ వేదిక ముందున్న అనేక మంది పెద్దలందరికీ కూడా నా జై భీమ్. చాలా సంతోషమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మనలో ఒకరు అంత చక్కటి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎదగడం, అంతకుముందే చాలా మంచి గొప్ప బిజినెస్ మ్యాన్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా సంతోషం. కమ్యూనిటీకి గర్వకారణమని నేను భావిస్తున్నాను సార్. 54% ఓటర్లని ఆ ప్రాంతం వారు కాకపోయినా కానీ మీరు చిత్తూరుకి వెళ్ళి 54% ఓటర్స్ మీరు ఆకట్టుకోగలిగే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకున్నారు. ఇంకోటి నేను ఫాలో అయ్యేది ఏంటంటే మీరు ఏం ప్రామిసెస్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ చేశారు, తర్వాత ఏంటి టేకప్ చేశారు. నేను న్యూస్ ఫాలో అవుతుంటే ఫార్మర్స్ మ్యాంగో ఫార్మర్స్ ఇష్యూ చాలా బాగా తీసుకున్నారు మీరు. అంటే 10,000 కంపల్సరీగా గవర్నమెంట్ ఇవ్వాలని ఆ ఇష్యూ నాకు చాలా ఏంటంటే ఒక ఎన్జి రంగా గారు రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యుయెన్సీ అది 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పూతలపట్టు చాలా బ్యాక్వర్డ్ రీజన్స్, మోస్ట్ ఆఫ్ 2-3 constituencies are very backward, especially women education and employment also. సరే బాలయ్య 3 సంవత్సరాలుగా రెవెన్యూ పాస్పోర్ట్ చేశాను. హైదరాబాద్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఐఆర్ఎస్ సార్ గారు మరి ఎంపీ అయ్యారంటే అది చాలా ఆనందం కలిగిన విషయంగా మరి ఇక్కడికి వచ్చారు. సార్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మీ పేరు వినడమే కానీ ఎప్పుడు కలవడం జరగలేదు. మరి ప్రజాసేవలో మరి మరొక వ్యక్తి మీరు పైకి వచ్చి ప్రజలందరికీ సేవ చేస్తుందో మనిషి ఆకారాన్ని, మనిషి యొక్క ఆవేశాన్ని దూరంగా చూస్తే ఒక రకంగా ఉంటుంది, దగ్గర నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది. ఆవేదనలో ఉన్న మనిషి చెప్తే ఒక రకంగా ఉంటుంది, ఆవేశపడే వాళ్ళు చెప్తే ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక మనిషి యొక్క హావభావాలను చెప్పడం కోసం ఒక పెద్ద పుస్తకాలు రాయవచ్చు, పెద్ద ఉపమానాలు ఉపమేయాలు కూడా చెప్పవచ్చు. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం సార్ని కంగ్రాచులేట్ చేసే పనిలో ఉన్నాను కాబట్టి అటువంటి భయాందోళనలు సభకు అవసరం లేదు. కాబట్టి నేను అన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడాలి, అవసరమైనప్పుడే మాట్లాడాలి. రాజా గారికి ఈ విషయం తెలుసు. నన్ను ఇందాక నుంచి ఆయన హరాజ్ చేస్తున్నాడు. అంత చేసిన తర్వాత కూడా నేను ఒక్కటే నిమిషం అని చెప్తే ఎంత ఆనందం. నేను ఒక నిమిషం కూడా తీసుకోను. సార్కి ఒక మంచి పొజిషన్ దొరికింది. ఈ పొజిషన్ ఎందుకు దొరికిందని నేను భావిస్తున్నా అంటే రాజ్యాంగంలో ఉచిత విద్య, ఉచిత హెల్త్, ఉచిత ఇళ్ళు ఇట్లాంటి సౌకర్యాలు మన కోసం ఎన్నో కల్పనలు జరిగినాయి. ప్రభుత్వాలు మన దగ్గర నుంచి ఓటుని హరించడం కోసం ఈ సమయాలను బట్టి మనకి ఇస్తా ఉంటాం. ఆ అందుబాటులో లేని విషయాల గురించి కొత్తగా తెలుసుకోవడం కోసం ఎవరైతే ఈ అవకాశాలను వదిలిపెట్టి పోతారో వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి ప్రదేశంలో కూర్చునే అవకాశం కలుగుతుంది. నేను చాలా ఇండైరెక్ట్ చెప్పిన ప్రభుత్వ పథకాలను మనం వదిలేసి మన సొంతంగా జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం బయటకు పోయిన వ్యక్తులకు మాత్రమే ఇట్లాంటి గొప్ప విషయాలు. నా పేరు పి లక్ష్మయ్య. నేను 1972 నాగార్జున సాగర్లో గవర్నమెంట్ కాంట్రాక్టర్. చక్కల సెక్రటరీ ఉండేది. 80 ముందు మనోళ్ళు ఒక్కళ్ళు కూడా సాయం చేయలేదు. రాజకీయ నాయకులు బట్టి చెప్పుడానికి కొంచెం తెలియాలి నేను. వాళ్ళు అనంతరామన్ గారు, గోకా రామస్వామి గారు, ఏమండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తిరిగారు. మన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే అప్పన్న గారు ఒక్కళ్ళే మనకి ఉపయోగపడ్డారు. పి అప్పన్న గారు ఏమంటే తగ్గిన వాళ్ళు ఎవరు ఉపయోగపడలేదు.
మన సారు ఇప్పుడు ఎంపీ అయ్యారు. నాది కూడా మాచర్ల గుంటూరు డిస్టిక్. మన సార్ ఎంపీ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేస్తారని, ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని కొద్దిగా పైకి తీసుకొస్తారని. నా ఏజ్ 74 ఇప్పుడు. అయినా కానీ నేను ఇప్పుడు ఆర్ఎంపీలో ఒక 10 కోర్సు బిల్డింగ్ కడుతున్నాను. ఎక్కడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పైకి రానే ఉండలేదు. మన వాళ్ళ దగ్గరికి పోతే ఏం చేస్తారు? 1972 కాంట్రాక్ట్ అండి. 68లో యోగయ్య నాయుడు గారని ఒక నెల్లూరు ఆయన ఉండేవాడు. ఈ సివిల్ చేశారు ఆయన కాంట్రాక్ట్ గా. ఆయన కాంట్రాక్ట్ చేశాను. మా పేరెంట్స్ నాగార్జున సార్ దగ్గర కాబట్టి నేనేదో అప్పుడు ఇంజనీర్లు కాంట్రాక్ట్ బతికాము. ఇప్పుడు స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్ అని. నా కొడుకు కూడా ఈ సివిల్ 90లో పాస్ అయ్యారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ చేస్తున్నాం. ప్రసాద్ రావు గారు చాలా గొప్పగా మనందరికీ ఉపయోగపడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, మన గురించి బాగా పార్లమెంట్ లో మాట్లాడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రసాద్ రావు గారు, the day I met him with Radha garu and Balakrishna garu, his confidence level is so high, his self is so high that nothing can destroy him. Everything that he has is such a big vision, so definitely he has broken the shackles in the business level lo. Ade vidhanga even in the politics, definitely he will play a very major role. This nice function. Hearty congratulations to our new MP, Prasad Rao garu. He was my colleague in the department. I know him for the past 40 years, and some of his other friends have come, Mr. Bhagya garu, Mr. Mahindra and others. Whenever there was any problem, our association used to solve them, and with the cooperation of Mr. Prasad Rao, we have been able to do a lot of work. ప్రసాద్ రావు గారికి అభినందనలు ఎంపీగా గెలిచినందుకు. రెండే విషయాలు వాళ్ళ ముందు పెట్టదలుచుకున్నాను. ఒక విషయాన్ని మాధవ గారు తీసుకొచ్చారు. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయించారు. కానీ అది సెంట్రల్ యాక్ట్ కింద తీసుకొస్తే బాగుంటుందని, దానికోసం మీరు ప్రయత్నం చేస్తారని కోరుతున్నాను. రెండో అంశం ఏంటంటే, ఉద్యోగాల్లో మనందరం వచ్చాము, రిజర్వేషన్ ఉండడం వల్ల ఈ రోజు ఆ రిజర్వేషన్ నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. పార్లమెంట్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు పూర్తిగా. చట్టాలు వేరే రకంగా తీసుకొచ్చి చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి రిజర్వేషన్ పాలసీకి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎంప్లాయీస్ వచ్చేటట్టుగా చేయాలని, దానికి ఉపయోగపడాలని కోరుతూ, దానికి సంబంధించి మా సహకారం ఎప్పుడు ఇస్తామని తెలుపుతూ జేబీలతో ముగిస్తాం. There was an initiative that SC/ST MPs forum is there in Delhi. I would like you to examine whether it is relevant. If it is relevant, how to strengthen it. Point number 1. With a great vision, the man besides you has initiated one thought process called Officers Forum. SC/ST All India Officers Forum is the most crucial institution that Baba Saheb Ambedkar has visualized for the empowerment of the community. And for some reason, because of huge distances, our officers do not have cars to come to the forum meetings. That is all taking place. Nobody is attending. But that initiative is the greatest initiative I call, rather than all employees together putting huge welfare association is one aspect. ఫస్ట్ టైం వారిని కలవడం జరిగింది. హైదరాబాద్లో పక్కన కూర్చొని అది రాజా ఫౌండేషన్ వాళ్ళు ఫంక్షన్. దట్స్ వేర్ హీ సర్ప్రైజ్ ఎవ్రీబడి బై గివింగ్ మోర్ దెన్ వాట్ దే ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ట్రస్ట్. నేను పక్కన కూర్చున్నప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రశ్నలు అడుగుతున్నాను. క్లుప్తంగా ఆన్సర్ చెప్తున్నాడు. అది ఆయనకి నాకు పరిచయం. ఇప్పుడు మళ్ళా దీని గురించి చెప్పాలి మీరు నాకు, దీనిలో మీరు ఎలా పైకి వచ్చారు అని. సాలిటరీ రేపుడు అని మా ఫ్రెండ్ అన్నాడు, గొప్ప పద్యం చేస్తున్నారు. కానీ మీరు ఎంటర్ కాబోయే ఫీల్డ్లో సాలిటరీ రేపర్ చాలా అనిపించారు. ఒక ఎంపీ గారు ఇన్ఫార్మల్ కాంటాక్ట్స్ రెడ్డి గారు ఇంటి దగ్గరలో ఉన్న రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మోస్ట్ డిఫికల్ట్ జాబ్
on earth is to be a politician. ఏమిటి మీ ఇబ్బంది అన్నా. సండే మార్నింగ్ 6 గంటలకు కలుపు కొట్టారు ఒక ఆయన. లేచాను, ఒక రైతు లాంటి వచ్చి, అయ్యా నా పందులు పోయినాయి 5 పందులు పోతే నేనేం చేస్తాను అంటే మీరు ఎంపీ గారు, మా ఎంపీ గారు కదా మీరు చేయకపోతే నాకు పందులు ఎలా దొరుకుతాయి అన్నాడు. సో ఈ 24 hours అని చెప్పి compared to the luxury of an officer who can go to the office, need not go to the office, and still draw his salary and pension following. అందరూ సీనియర్ ఆఫీసర్స్, హైయర్ డిగ్నిటరీస్ మరి ఇక్కడ పేరు చెప్తే అందరికీ చెప్పాలి. నా టైం అంతా అదే అయిపోతుంది. రాజా గారికి థ్యాంక్ యూ ఆల్. మనం ఎలా పైకి వచ్చాము ఇదంతా చెప్తే ఒక స్టోరీ అయిపోతుంది. అందరిది అదే హిస్టరీ అని నాకు తెలిసి ఎవరిబడి. తర్వాత ఉద్యోగంలో ఏం సమర్థత చేసే అనేది ఎవరు ఏం చేస్తారో మనం చెప్పలేదు. ఒకటి బాగా చేస్తే ఒకటి బాగా చేస్తారు ఫాస్ట్. అయితే బిజినెస్ లో వచ్చిన తర్వాత మాత్రం బిజినెస్ ఎందుకు వచ్చాము, లలిత దేని బిజినెస్ ఎందుకు వచ్చినానంటే మా అబ్బాయిని కూడా నేను ఐఎంటి బిజినెస్ స్కూల్లో చేర్పించాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అది నేను చేసిన మొదలుతో. అప్పటి వరకు నేను సివిల్ సర్వీస్ చదువు మనం అందరూ ఎంప్లాయ్మెంట్లో చూస్తున్నాం కదా, మనకి బాగుంటుంది కదా అని. ఎప్పుడైతే బిజినెస్ స్కూల్లో ఐఎంటి వెళ్ళాడు, 4th సెమిస్టర్ నుంచే నేను బిజినెస్ చేస్తా అంటాను. ఇష్టం, మాకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు. తర్వాత ఫైనాన్షియల్ గా కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. నాట్ అవర్ ఏరియా అని చెప్తే సీరియస్ నేను చూసుకుంటాను అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ ఫీల్డ్ ఎన్నుకున్నాడు, కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ ఎన్నుకున్నాడు. ఓ మై గాడ్ వీడు ఇదేంటి ఏదో ఎన్నుకుంటాడు అనుకుంటే ఇది ఎన్నుకున్నాడు అనుకుని నేను చెప్తే సరే ఇది కూడా చాలా కష్టం. సెకండ్ స్టెప్ మళ్ళీ కష్టం అవుతుందా, ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్. మనం ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లా పెట్టుకుంటే ఐ థింక్ వీ కెన్ లీడ్ ద లైఫ్. తొందరగా చేంజ్ చూపించాలంటే ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఫీల్డ్ ఐ హావ్ చూడెన్. జస్ట్ సే yes నేను చూసుకుంటాను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నేను చూసుకుంటాను, మీకు అదంతా నేను టెక్నికల్ ఓకే అంటే సరే ఎవరు చేయలేనంత ధైర్యాన్ని చేసి ఐ సెట్ ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సిస్టర్స్, మరి ఒక పెద్ద ఫ్యామిలీ, ఊరికే కలుద్దామంటే 100 మంది అవుతాం. మేనగోడలు, వాళ్ళు వీళ్ళు, అన్నయ్యలు, తమ్ముడులు. నేను ఏదో చేశాను కాబట్టి ఊరికే పిలిస్తే 100 మంది అవుతాం. వీళ్ళందరూ వచ్చి బాబాయ్ మావయ్య ఓ తప్పు చేస్తున్నావు, నీ జీవితం అంతా కష్టపడ్డావు, ఏదో నువ్వు తప్పు చేస్తున్నావు అంటే యాజ్ ఏ ఫాదర్ ఐ టుక్ ఏ డెసిషన్, ఇట్ ఈస్ కాన్షియస్లీ టేకెన్, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. దిస్ వాజ్ మై రిప్లై. I have confidence in my son. Even if he fails, I know how to bring him up. This was the confidence I took. And I was the first person to remove the umbrella on my children. So, దానిలో మొదలు పెట్టాడు. అప్పటికే నా డాక్టర్కి మ్యారేజ్ చేసాం. ఇన్సిడెంటల్లీ హీ ఈజ్ ఏ డెప్యూటీ పోలీస్ DCP ఆఫ్ శంషాబాద్, రాజేష్ కన్ఫర్డ్ IPS. But he is DCP now Samshara. My daughter kuda, she is a child psychology specialist. So వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. They are leading a successful life. మా వాడిని కూడా అదే స్టార్ట్ చేసి కష్టాలన్నీ స్టార్ట్ అయిపోతే మన వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావు ఇన్ ద సెన్స్ వాళ్ళకి లేదు, నెట్వర్క్స్ లేదు. నాకు ముందే తెలుసు ఎవరన్నా కొద్ది గొప్ప కొంచెం బాగున్నా కూడా చూడక డబ్బులు చూస్తున్నాడు, ఎక్కడ పోతే భయం ఉంటుంది, మనకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఎవరిని తప్పు పట్టాలని లేదు అని పెడితే మేము స్టార్ట్ చేసి టర్న్ ఓవర్ ఈస్ 250 crores. 12 acres ల్యాండ్ తీసుకొని విల్లాస్ కడతాను అంటాడు. మా అన్ని తయారు చేసేసారు, టెక్నికల్ డిజైన్స్ అంతా తయారు చేశారు. మొదలు పెట్టగానే నోరు తెరిస్తే ₹1 కోటి కావాలి, నోరు తెరిస్తే 2 కోట్లు కావాలి, బిల్స్ పేమెంట్ వెండార్స్ వచ్చి ఎప్పుడు కూర్చుంటున్నాను. ఓ మై గాడ్ ఎదేరాని చెప్పింది సంథింగ్. సో అట్ దట్ టైం సంభవ్ అన్ని బయటపడ్డాం సక్సెస్ఫుల్లీ. హ్యాండింగ్ ఓవర్ అయ్యే టైంలో నేను అప్పుడు సర్వీస్ నుంచి ERS తీసుకున్నాను.
యూఎస్ తీసుకొని అప్పుడు ఈయనే రిక్వెస్ట్ చేశాడు, మీరు అక్కడేదో చాలా కష్టపడుతున్నారు, గుల్బర్గ నాందేడ్ ఔరంగాబాద్ అంటూ కష్టపడుతున్నారు, ఓడింగ్ జాయిన్ మీ, మీకు ఎట్లా నాకు ఎట్లా స్కోప్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ సెక్టర్ చూసుకోవచ్చు కదా అంటే బాగానే ఉంది, మరి నేను డ్రాయింగ్ అబౌట్ 1,30,000 ఆ టైంలో దాన్ని అని అంటే యూ టేక్ 5 times ఆఫ్ యువర్ శాలరీ కమ్ హియర్. వెరీ గుడ్ అని రిజైన్ చేసి వచ్చేసాను, జాయిన్ అయ్యాను. దట్ వాజ్ ఎ గుడ్ పాయింట్. ఆ 5 years నేను 2019లో జాయిన్ అయ్యాను. బై ది టైమ్ 2023 బాబాసాహెబ్ అంబేద్కర్ జీవనంలో చాలా మల్టీఫోల్డ్గా అయిపోయింది. నౌ వీఆర్ ఎ కంపెనీ విత్ 2,000 crores. దాంతో ధైర్యం వచ్చేసింది. అండ్ వితౌట్ ఎనీ హ్యాంకీ ప్యాంకింగ్. ద మెయిన్ సీక్రెట్ ఈస్ డ్యూ డిలిజెన్స్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఈ రెండు నేను పాటిస్తాను. ఐ ఎక్స్పెక్ట్ అదర్స్ టు ఫాలో మై కంపెనీ. మై సన్ అండ్ మై డాటర్. మై డాటర్ ఈస్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. సో వీళ్ళు కూడా ఫాలో అవ్వాలని అనుకుంటాము. ఏది చేసినా ఫ్రీడమ్ ఇస్తాం, టెక్నికల్ డిజైన్స్ ఎవ్రీథింగ్ ఫ్రీడమ్ ఇస్తాం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ తప్పితే మాత్రం ఐ టేక్ మై ఇన్సూరెన్స్. ఇది ఈ బిజినెస్ ప్రాసెస్ వీఆర్ డూయింగ్ వెల్. ఈ ప్రాసెస్లో మా పిల్లలంతా ఎండిఓలు అవి పనిచేస్తున్నారు, తహసీల్దార్లు చేస్తుంటే ఒక ఎండిఓని ఒక రాష్ట్రుడు పర్చూరు నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ అనేవాడు హింస పెడుతున్నారు వైసీపీ. ఆ టైంలో నేను ఐ హ్యాడ్ టు అప్రోచ్ వైవి సుబ్బారెడ్డి, హూ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్. ఆయన వైజాగ్లో ఉంటే నేను ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి కష్టపడి వెళ్ళి పెడితే ద యాటిట్యూడ్ హి షోడ్ మీ. ఐ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు కంటెస్ట్ ఎలక్షన్స్. ఇంటికి రాగానే మా అబ్బాయి చెప్పాను, నేను అంటే అవుట్ ఆఫ్ ఇది చెప్పేశాను. 2-3 నెలలు అయిపోయింది, ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది, నేను మర్చిపోయాను. మా వాడు వచ్చేసాడు, డాడీ ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్. ఏంట్రా, మీరు నా కోసం వదిలిచ్చారు, నౌ వీఆర్ కంఫర్టబుల్, ఫైనాన్షియల్లీ కన్సాలిడేటెడ్, నోబడి కెన్ స్టాప్ అస్ నౌ, నో ఏజెన్సీ కెన్ టచ్ అస్ నౌ. ఇప్పుడు మీరు పొలిటికల్ కెరీర్ తీసుకోండి, ఎలివేషన్ ఏమైనా వస్తే తీసుకోండి, డోంట్ రన్ ఆఫ్టర్ దెమ్, ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ది వే పిక్ ఇట్ అప్ అని చెప్పాడు. మై గాడ్, ఇంత బాధ్యత చెప్పాడు నాకు అని చెప్పాను. ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ ఈ రోజుల్లో ఎంపీ చేయడం అంటే. ఎమ్మెల్యేకి నేను వెళ్ళను, బిలో మై ఎంపీకి వెళ్ళాలని చాలా ఎక్స్పెన్సివ్. ఆ సీటీకి చాలా కష్టం. అంటే మీరు ట్రై చేయండి, మిగతాదంతా నేను చూసుకుంటాను, ఎలక్షనీరింగ్ అంతా నేను చూసుకుంటాను. ఈ జస్ట్ కనపడి మాట్లాడితే చాలు. ఎక్స్పెన్సివ్ అంటే నేను చూసుకుంటాను కదా, ఇదేదో బాగానే ఉందని చెప్పి ఇక వాటి ప్రోత్సాహంతో ఒక అప్లికేషన్ పెట్టారు. బ్యాంక్ పిఓ పెట్టినట్టే పెట్టారు చంద్రబాబు గారు. పెట్టి అక్కడ ఉంటారు, అక్కడ విజయవాడలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ ఉంటుంది. బాపట్ల కాన్స్టిట్యున్సీ ఒక ఇన్ఛార్జ్ ఉంటుంది, ఆమె పెట్టేశారు. పెట్టేసి ఈయన కలవలేదు, బాబు గారిని కలవలేదు. కలవకుండా నేను చాలా పనులు చేసేసాను అక్కడ. వితౌట్ పార్టీ సపోర్ట్ ఐ ఆర్గనైజ్డ్ ఎ మీటింగ్. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ అడుగుతున్నాను, ఐ హ్యావ్ క్యాపబిలిటీ టు డూ దిస్, ఎనీథింగ్ ఐ హ్యావ్ కెపాసిటీ టు మేనేజ్ దిస్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు వితౌట్ పార్టీ సపోర్ట్. ఆ మీటింగ్ లో దగ్గర 9,000 మంది వచ్చారు. మై గాడ్, ఐ థింక్ వీ కెన్ డూ దిస్ అయిపోయిందని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి కూర్చున్నాం. మేము అప్లికేషన్ పిలుపు రావట్లేదు. సో ఫైనల్లీ ఒకరోజు పిలిచేసారు. ఆయన వచ్చి కలవమని అంటే వెళ్ళి కలిసాం హైదరాబాద్. కలవడం అదే విజయవాడలో కలవడమే. నాకు వేరే ఐడియా ఉంది ప్రసాద్ గారు, మీకు బాపట్ల ఇవ్వలేదా అన్నారు. ఓకే సార్ అని చెప్పి నా పని నేను చేస్తూనే ఉన్నా. ఆయన పుట్టినరోజుకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నా, ఇంకోటి ఇస్తున్నా అంటే ఆయన అంటా ఉన్నారంట. నేను వద్దని చెప్తే కూడా ఈయన అన్ని చేస్తున్నాడంటే అది నా ఇష్టం, పార్టీకి పని చేస్తున్నా. ఇవ్వకపోతే ఇట్స్ ఓకే, రిజల్ట్ అయిపోయిన తర్వాత నేను పోయి బిజినెస్ చేసుకుంటాను. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ. అప్పటికే చాలా కోట్ల ఖర్చు అయిపోయింది. ఫైనల్గా డెసిషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం డిసైడ్ చేస్తారు అని చెప్తే మళ్ళీ నేనే అడిగాను, నాకు టైం కావాలి, డైరెక్ట్ ఇదంతా ఎవరు మీడియేషన్ ఉండదు అంటే. సరే మీరు రండి, ఒకసారి రండి అంటే వచ్చారు. మళ్ళీ చెప్పారు. చెప్పి అప్పుడు నా ఐడియా ఇది అని రత్నపాబు గారి అమ్మాయి గురించి చెప్పాను. అమ్మాయి పేరు గుర్తురాట్లేదు నాకు, నిహారిక గురించి చెప్పారు. అప్పటికి బయట ఎవరెవరో ఉండవాళ్ళని వాళ్ళని వీళ్ళని గొడవ జరుగుతుంది. ఈ మా ఇద్దరికే తెలుసు. నేను
మైండ్ మేకప్ చేసుకున్నాను అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. థ్యాంక్ యూ సార్, నేను ఆపర్చునిటీ వస్తే చేద్దాం అనుకున్నాను, బట్ యూ హ్యావ్ మొదటే చెప్పారు మీరు ఎప్పుడు నాకు ఇస్తానని కానీ ఆపర్చునిటీ ఇస్తానని మీరు చెప్పలా, మీరు పని చేయండి అని కానీ నాకు చెప్పలా. దట్ ఈస్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని నేను రాధయ్య మా అబ్బాయిని తీసుకుని లేచిపోతాను. నో నేను వదిలే ప్రసక్తి లేదన్న. సార్ ఇదేంటి అంటే ఐఎమ్ టేకింగ్ ఇట్ చిత్తూరు. ఓ మై గాడ్ అంటే నేను సార్ అది ఎప్పుడు చూడలేదు, నేను అది నాకు అసలు తెలియదు, కల్చర్ తెలియదు, ప్రాంతం తెలియదు, అసలు ఒకసారి కూడా విజిట్ చేయలేదు. అంటే నేను ఉన్నాను కదా అన్నారు. నేను కన్విన్స్ కాలేదు. కన్విన్స్ కాకుండా సరే నేను పని చేస్తాను, విత్డ్రా అవుతాను, ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ అంటే నో ఆయన చాలా చెప్పాడు. ఆయన ఐ డోంట్ నో ఏమనుకున్నాడు ఏమో కానీ చాలా చెప్పేసాడు ఆయన. ఆయన 14 to 19 ఏం తప్పు చేశాము. ఏంది రాధే చెప్తున్నాడు, డాడీ ఇది మనకి పాలిటిషియన్ అనుకుంటున్నాడు, ఫ్రెష్ ఫ్రెషర్స్ అని తెలిసినట్లేదు అంటా ఉన్నాడు. అయినా కూడా చెప్పి బట్ ఏదైనా మీ వెనకాల ఎవరు లేరు నాకు తెలుసు. ఐ నో యూ డోంట్ హ్యావ్ ఏ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఎప్పుడు పెట్టారు నాకు అర్థమైంది. ఒక 1 day టైం ఇస్తాను మీకు. అందరూ నా దగ్గర 10 అప్లికేషన్లు పెట్టాము నేను చిత్తూరుకి, అవన్నీ వదిలిపెట్టి మీకు ఇస్తానన్నా మీరే వద్దు అన్నారు. కాబట్టి డిసైడ్ చేసుకుని 1 day చెప్పాను. ఓకే అని చెప్పారు. అయితే లేచేంటే ప్రసాద్ గారు యూ డోంట్ హ్యావ్ ఆప్షన్ అని చెప్పారు. మళ్ళీ ఇదేంటి కంపల్షన్ పెడుతున్నా అనుకుని వచ్చేసాం. ఇంటికి వచ్చి ఫ్యామిలీ మొత్తం మా రాజేష్ అప్పటికి దేనిలో ఉన్నారు ఇంటెలిజెన్స్ లో, రాజేష్ ని మా అల్లుడు ఏంటిది ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఆడకెళ్ళి పని చేయమంటాడు, నేను ఓడిపోయి రావాలన్నా విత్డ్రా అవుదామని చెప్తే మళ్ళీ రాజే వచ్చి పెద్ద ఆయన ఏదో అడిగాడు కదా చేద్దాం, వస్తే వస్తుంది లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ స్మాల్ థింగ్, ఇట్స్ ఏ బిగ్ థింగ్. నా లైఫ్ అంతా పోతుంది అని అంటే అట్లా కాదు మీరు చేయండి అంటే ఆయన ప్రోత్సాహంతో నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఓకే ఇచ్చి సార్ మీరు ఎట్లా చెప్పట్లేదు అంటే హార్మోన్ లేచిపోయి యూఆర్ మై పర్సన్ హీరో అవుతారు ఇంకా వెళ్ళిపోయాం. ఆ రోజు కూడా నేను తర్వాత మేడంతో కలిసి చెప్తాను వాట్ హ్యాపెన్. నిన్న పార్లమెంటరీ మీటింగ్ లో కృష్ణప్రసాద్ నన్ను పక్కన కూర్చొని మిగతా వాళ్ళందరూ డిస్కస్ అయిపోయారు. కృష్ణప్రసాద్ నన్ను కూర్చోబెట్టి ఏం చెప్పారు మేడం చెప్తాను వాట్ హ్యాపెన్, వాట్ ట్రాన్స్పైర్ టు మిస్ నిహారిక నాకు పర్సనల్ గా చెప్పారు.
Master Key TV. Please like, share and subscribe Master Key TV.